హైదరాబాద్లో భారీగా డ్రగ్స్ పట్టుబడింది. నగరంలోని రాచకొండ కమిషనరేట్ పరిధిలో 1.5 కేజీల ఓపీఎం డ్రగ్స్, 24 గ్రాముల హెరాయిన్, 5 కేజీల పోపిస్టా డ్రగ్స్ను పోలీసులు సీజ్ చేశారు. 4 డ్రగ్స్ పెడ్లర్లతో పాటు 3 డ్రగ్స్ వినియోగదారులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి నుంచి ఓ కంటైనర్, 8 బైకులు, మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులు డ్రగ్స్ ఎక్కడి నుంచి తీసుకొచ్చారనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్ రాచకొండ కమిషనరేట్ పరిధిలో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్. థ్యాంక్ యూ సునీల్. రాచకొండ కమిషనరేట్ పరిధిలోని భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. ఏదైతే ఎల్బీ నగర్ ఎస్ఓటి ఆధ్వర్యంలో బాలాపూర్, మీర్పేట్, చౌటుప్పల్లోని ఒక డ్రగ్స్ ముఠానైతే పోలీసులు అయితే అరెస్ట్ చేశారు. అలాగే 4 డ్రగ్స్ పెడ్లర్స్, అలాగే 3 కన్సూమర్స్ ను కూడా పోలీసులు అయితే అదుపులోకి అయితే తీసుకున్నారు. ఏదైతే ఓపీఎం సంబంధించి 1.5 కేజీల డ్రగ్, అలాగే హీరోయిన్ 24 గ్రాములు, అలాగే పొపిస్ట్రా అనేది 5 కేజీల డ్రగ్స్ అయితే సీజ్ చేశారు. మొత్తానికి వీళ్ళ దగ్గర నుంచి బైక్లు, అలాగే ఏదైతే ఒక కంటైనర్ కూడా సీజ్ చేశారు. వాళ్ళ సెల్ ఫోన్ కూడా సీజ్ చేయడం జరిగింది. మొత్తానికి వీళ్ళు ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు అనే కోణంలో అయితే ప్రస్తుతం పూర్తిగా వీళ్ళైతే విచారిస్తున్నారు. ఏదైతే దీనికి సంబంధించి సుమారు కొన్ని ఈ భారీగా డ్రగ్స్ ఉన్నాయని కూడా ఈ నేపథ్యంలోని పోలీసులు తనిఖీ చేయగా ఏదైతే ప్రస్తుతం రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఈ డ్రగ్స్ అయితే పట్టుబడ్డాయి. మొత్తానికి తెలంగాణ వ్యాప్తంగా చూసుకున్నట్టయితే ప్రతిరోజు కూడా ఏదో ఒక చోట ఈ డ్రగ్స్ ముఠా అయితే గుట్టురట్టయితుంది. ముఖ్యంగా హైదరాబాద్ సిటీలో చూసుకున్నట్టయితే పలు చోట్ల పోలీసులు తనిఖీ చేస్తున్నా సరే రోజుకు ఒక డ్రగ్ అయితే బయటకు వస్తుంది. మొత్తానికి ఏదైతే నిన్న రాత్రి పోలీసులు చెకింగ్ చేసే సమయంలోనే ఏదైతే ఈ 4 వ్యక్తులు, అలాగే 3 కన్సూమర్స్ కూడా అటువైపు వెళ్తున్న సమయంలోనే వాళ్ళైతే ఆపి చెక్ చేయగా వాళ్ళ దగ్గర నుంచి అయితే ఈ డ్రగ్స్ ఉండడంతో ప్రస్తుతం పోలీసులు అయితే వాళ్ళైతే అరెస్ట్ చేశారు. అలాగే 4 కూడా ఏదైతే NDPS యాక్ట్ కింద అయితే కేసు అయితే నమోదు చేసి పూర్తి దర్యాప్తు అయితే చేస్తున్నారు. సునీల్. రైట్ కుమార్, థ్యాంక్ యూ.